సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఫాతిమాపై పవన్ కళ్యాణ్కి బాధితులు ఫిర్యాదు చేశారు. అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో నివాసం ఉంటున్న వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఫాతిమాకు వ్యతిరేకంగా బాధితులు ధర్నా చేశారు. పవన్ కళ్యాణ్ రాకతో బాధితులు రోడ్డుపై ఫ్లెక్సీలు పట్టుకుని నిరసన తెలిపారు. బాధితులను చూసి ఆగిన పవన్ కళ్యాణ్ వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తోసుకోకండి తోసుకోకండి నా పేరు బోటపాటి సింహాచలం అండి. నేను అగ్రహారం 1వ వార్డుకి చెందిన అగ్రహారం ఎస్సీ కులం చెందినవాడిని అండి. ఇప్పుడు ఈ బైపూర్ టీ పాయింట్ దగ్గర 21 సెంటు భూమి నేను నా భార్య ఆక్యుపై చేసామని చెప్పి ఫాతిమా పిఠాపురంలో దొరకతో కంప్లైంట్ ఇప్పించిందండి. నా భార్య కానీ నేను కానీ ఆక్యుపై చేసి ఎవరికన్నా అమ్మినట్లు రుజువులు చూపించమని చెప్పాం సార్. అంటే ఎస్సీ వాళ్ళు అంటే అంత లోకి వెండి ఆవిడకి ఈ భూమి ఎవడమ్మాడో మాకు తెలదు, ఎవడు కొనుక్కున్నాడో మాకు తెలదు. మా మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి ఆవిడ నేను జేసీబీ తీసుకొచ్చింది సార్ పడగొట్టేస్తామని. మేము మున్సిపల్ సిబ్బంది మాట్లాడడానికి వెళ్తే మా పర్మిషన్ లేకుండా మా ఫోటోలు తీసి నా భార్య ఫోటో నా ఫోటో పేపర్లు వేయించింది సార్. అలాంటి పాతిమని మరి సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ మరి ఏమనుకోలే అర్థం కావట్లేదు సార్. 26 ఎకరాల భూమి పిఠాపురంలో ఉండగా 2 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ చేయించి పాతిమ 3,50,000కి అమ్మేస్తుందండి. దాన్ని ఎవరో పట్టించలేదు సార్. నేనే 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆ కంప్లైంట్ సార్ ఎవరో పట్టించుకోలేదండి. సర్వేర్ వచ్చాడండి, మీ భూమి 26 ఎకరాలు పోయింది, ఇంకా 3 ఎకరాలే ఉంది అని చెప్పాడు సార్. ఆ 3 ఎకరాల భూమి కానీ పెన్షన్ వేయండి సార్, మనుషులు చనిపోతే కప్పంటే చూడలేదని చెప్పాను సరే, ఎవరో పట్టించుకోలేదండి. పాతిమ మాది ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఎవరు కొన్నాడో తెలియదు కానీ మా మీద కంప్లైంట్ ఇచ్చి ఎస్సీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతుంది సార్. పాతిమ విధుల్లో తొలగించాలి, పాతిమ ఇక్కడ రప్పించాలి సార్. నేనైతే అన్యాయం అయిపోలేదండి. ఎంతోమంది ఆవిడ డబ్బులు ఇచ్చి బాధ అనుభవిస్తున్నారు సార్. ఈ వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆలేశారు. మనిషి 2 లక్షలు, 1,00,000 రూపాయలు, 50,000, 10,000 ఆవిడకి ఇచ్చి ఆవిడ బాధ్యతలు సార్ అందరూ. మీరు అందరిని కూడా ఎంక్వైరీ చేయొచ్చు సార్.